Hi students, today we are discussing managing economics law. So, main topic వచ్చేసి మేనేజరియల్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. మనం డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ గురించి చూసాం లాస్ట్ క్లాస్లో. డిమాండ్ అనాలిసిస్ అండ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ డిసిషన్స్ గురించి చూసాం. అందులోని డిసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఇప్పుడు మనం డిసిషన్ తీసుకున్నాం, ఓకే, ఆ డిసిషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనే గురించి మనం డిస్కస్ చేస్తాం. అందులో సార్ డిసిషన్ మేకింగ్లో రన్నింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ ఎంటర్ప్రైజెస్ విచ్ ఈస్ ద ఫేసెస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిక్యూరింగ్ ద డిసిషన్స్, అంటే ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఎక్కువ డిసిషన్స్ అనేది చూస్తూ ఉంటాం. ద ప్రైస్ ఆఫ్ చార్జ్డ్ విత్ ద క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్టివిటీ, వాట్ ఆర్ ద హౌ మచ్ ఆఫ్ capital advertisement expenditures made, how much of investment expenditures to increase it in the promoters. ఇవన్నిటి కూడా, అంటే క్యాపిటల్ కానీ అడ్వర్టైజింగ్ మెటీరియల్ కానీ ఇవన్నిటిని కూడా మనం చూస్తుంటాం. ఇవన్నిటిని డిసిషన్ తీసుకున్నాం, బట్ అన్నిటిని కూడా మరి మేకింగ్ అనేది ఎలా చేస్తాం కానీ డిసిషన్ అనేది ఓకే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం, ఒక సో స్టార్ని పెట్టి సో ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇద్దామని చెప్పేసి మనం అనుకుంటుంటాం. బట్ ఆ ప్రాసెస్ మనం ఎలా చేస్తుంటాం. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్టివిటీ. This is the first step of decision making process is the establishing the objectivity of the business enterprises. The importance of objectivity, private business enterprises, the maximum of profits. However, a business frame, అంటే మనం బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు మనకు ప్రాఫిట్స్ గురించి వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అని చెప్పి చూస్తున్నాం. ఇందులో మనకు గ్రోతింగ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ అనేది, బట్ ద ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ నార్మల్లీ నాట్ టు మ్యాక్సిమైజేషన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ బట్ టు ఫాలో ద బెనిఫిట్స్ ఆఫ్ కాస్ట్ కొరియేషన్. చాలా వరకు ఎస్టాబ్లిష్మెంట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిట్స్ గురించి చూస్తాయి, బట్ నథింగ్ బట్ టు గవర్నమెంట్ సెక్టర్. అంటే ఇప్పుడు మనకు ఆర్టీసీ కానీ, లేదంటే రైల్వే డిపార్ట్మెంటే కానీ, లేకుంటే ఎయిర్ ఇండియానే కానీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, స్టేట్స్ అండ్ బ్యాంక్స్ సర్వీసెసే కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించినవి డిసిషన్ తీసుకుంటూ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించి డిసిషన్ తీసుకుంటే కానీ మనకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావాలన్న ఆలోచనకి ఉండదు, జస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం. జస్ట్ ఎగ్జాంపుల్, ఈ కరోనా ఎఫెక్ట్లో మన ఆర్టీసీ కూడా బాగా రన్ అవుతుంది, బట్ కానీ అందరూ పబ్లిక్ అంతా క్రౌడ్గా వెళ్ళట్లేదు, ప్రాఫిట్స్ వస్తాయా రావు. అందువల్ల ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి కదా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అంటే జస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వరకు మాత్రమే గవర్నమెంట్ చేస్తుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయా రావట్లేదు అనేది ఒకటి ఎసెన్షియల్గా తీసుకోదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ డిఫైనింగ్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఏంటిది? డిఫైనింగ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎక్కడుందనే దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లం ఏంటనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ is the one of the defining for the identify the problem. The defining the nature of the problem is implemented basis of decisions making is after all ultimate for the solution of the problem. సో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ గురించి చూసుకోవాల్సిన ఉంటుంది. ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫర్ ద ఇన్సిటెన్సీ కాటన్ ఎక్స్టెన్సీ టెక్స్టైల్స్ ద ఫ్రేమ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ నాట్ డిక్లేరింగ్ నీడ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటెడ్ టు కేసెస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తుంటాం. ఇప్పుడు టెక్స్టైల్ క్లాత్లలో కానీ అక్కడ మనకు సంబంధించిన అందులో కూడా మనం ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అంటే రా మెటీరియల్ రాకపోవడం కానీ, రా మెటీరియల్ వచ్చినా కానీ అందులో వేస్టేజ్ ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి? ఆ ప్రాబ్లం మనం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుందా, లేకుంటే ప్రొడక్షన్ రా మెటీరియల్ నుంచి వస్తుందా, లేకుంటే మిషనరీ ప్రాబ్లమ్ అనేది ఒకటి మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. వచ్చిన దాన్ని బట్టి సోర్సెస్ని బట్టి మనం ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ చూడండి, వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఫిల్లింగ్ ద ప్రాఫిట్స్ హౌస్ బీన్ టు ఫౌండ్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అని చెప్పి చూస్తున్నాం. ఈ రకంగా ఉన్నదాన్ని మనం డిసిషన్ దానిలో మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఓకే, మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం, వేలో మనం ప్రాబ్లం వస్తుంది, మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రా మెటీరియల్ ఓకే ఉంది, మ్యాన్ పవర్ ఓకే ఉంది, పవర్ ఓకే ఉంది,
ఒక మిషనరీ అండ్ ప్రాబ్లం ఉందని ఫైండ్ అవుట్ చేస్తాను. మిషనరీలో ప్రాబ్లం నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు మిషనరీని కంప్లీటెడ్గా డిస్మాండిల్ చేయగలుగుతామా? చేయలేం. దాన్ని సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసడానికి టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ మిషనరీకి ఆల్టర్నేటివ్ మిషనరీ ఏమైనా ఉందా, దాని ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లంకి ఇంకేమైనా అదర్ సొల్యూషన్ ఏమైనా ఉందా అనే విషయం గురించి కూడా సొల్యూషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫై. ద నెక్స్ట్ స్టెప్ మీన్స్ ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. The problem is there will be a requirement of considering the variable that they have been impact of the problem variable, considering variable having the impact of the problem అని చెప్పేసి అంటారు. in this way of relationship among the variable and with the problems have to be established. సో ఇక్కడ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసే విధంగా ఉండాలి, కానీ ప్రాబ్లమ్ చేసిన తర్వాత ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయ్యే విధంగా ఉండకూడదు. ఎస్టాబ్లిష్ రిగార్డింగ్ దిస్ వేరియేషన్స్ హైపోథిసిస్ కెన్ బి డెవలప్డ్ విచ్ ఈస్ విల్ బికమ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్. అంటే హైపోథిసిస్ మనకు అంచనా వేసుకోవాల్సింది, ఈ ప్రాబ్లం కాకుండా ఇంకొక ప్రాబ్లం వస్తే మనం ఇలా చేయాల్సిన అవసరం ఉంటుంది అనే హైపోథిసిస్ ద్వారా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఎవరి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది, ఐడెంటిఫై ద ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది కంపల్సరీగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్, మనకు ఏ రకమైన అవసరం ఉంది, ఒక క్రెడిట్ కావాలి, మన ఫ్రెండ్ దగ్గర దొరికితే ఇంకొక ఫ్రెండ్ని కూడా మనం ఆస్కింగ్ చేస్తున్నాం. అలాగనే ఇక్కడ కూడా మనకు ఒక మిషనరీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇంకొక ఆల్టర్నేటివ్ మిషన్ గురించి మనం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ మిషనరీస్, మార్కెటింగ్లో కానీ లేకుంటే ఒక వన్ ఆఫ్ ద మార్కెట్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ మార్కెట్ని మనం రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ద డిసిషన్స్. ఈ డిసిషన్ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్ ద ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఆఫ్ ద యాక్షన్ హ్యాస్ బీన్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఆప్షనల్ ప్రాసెస్ ఆఫ్ ద యాక్షన్ సెలెక్టెడ్. The final step of the implementing the decision. The implementing decisions is required the consistent maintaining so of the accepted of results of the optional process. Action of the objective those of the found the expected. ఇప్పుడు మనం వాటిని ఫైండ్ అవుట్ చేసిన వాటిని కూడా ఎవల్యూషన్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం కాబట్టి ఎటువంటి ఎవల్యూషన్స్ కాకుండా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. However, should be noted the once a course of the action implementing to the achieve the established objective change the many becomes necessary from time to time response in the changes. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం వస్తున్నప్పుడు మనం దాన్ని ఎవ్రీ టైం చేంజెస్ అనేది చేసుకుంటూ వెళ్తుంటే డిషెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి, చేంజెస్ అనేది కనిపిస్తుంటాయి. ఈ చేంజెస్ మనకు రాకుంటే మళ్ళీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ సొల్యూషన్స్, ఐడెంటిఫికేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎవ్రీ టైం అప్డేట్ అవ్వుకుంటూ వెళ్ళి చేంజెస్ తీసుకొస్తూ ఉంటే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏమంటాడు, ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ ఆన్ బేస్డ్ ఆన్ విచ్ ఇస్ ద డిసిషన్స్ వెర్ ఎవర్ టేకెన్. ఆపరేటింగ్ ఎన్విరాన్మెంటల్ గురించి మనం చూడాలని చెప్పేసి అన్నాను. ఆపరేటింగ్ ఎన్విరాన్మెంటల్ మీద మనం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 times ఎన్విరాన్మెంటల్ అనేది మనకు చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం బిజినెస్ తీసుకున్నప్పుడు బిజినెస్లో కూడా మనం సర్టన్ చేంజెస్ అనేది తీసుకొస్తేనే మనం డెవలప్ అవుతాం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం. అంటే ఈ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఈ రకంగా ఉంటుంది. సమ్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు, establishment objectives, defining the problem, next to identifying the possible to alternative courses of action చెప్తుంది. నెక్స్ట్ evaluation of alternative process on action and choosing the places అన్న. నెక్స్ట్ ఏమన్నా అడుగుతున్నానండి, కన్సిడరింగ్ ద లీగల్ అవుట్ ఆఫ్ సోషల్ కన్సల్టెంట్. అంటే లీగల్ అండ్ సోషల్ కన్సల్టెంట్ అంటే ఒక చట్టపరంగా ఉండాలి, అంటే సోషల్ ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా మనం అన్ని రకంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకొని కూడా మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది కన్సల్టెంట్. నెక్స్ట్ ఏమంటాడు, కన్సిడరింగ్ ఫైనాన్షియల్, టెక్నికల్, ఇన్వెస్టిగేషన్ అండ్ యూజ్లో ఇన్పుట్ ఆఫ్ కన్సిడరేషన్. మనం డిసిషన్ తీసుకున్నప్పుడు ఓకే సోషల్ వైజ్ చూస్తున్నాం, ఎన్విరాన్మెంటల్ వైజ్ చూస్తున్నాం. నెక్స్ట్ కన్సిడరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్. ఇక్కడ ఫైనాన్షియల్గా మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి కూడా మనం చూడాల్సిన అవసరం. నెక్స్ట్ మనం చేసిన డిసిషన్ టెక్నికల్గా వర్కౌట్ అవుతుందా కాదా అనే విషయం కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లిమెంట్ అండ్ ద మాడిఫైయింగ్ ద
డిసిషన్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ద మేనేజర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ.